Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక 20 రోజులు ముందుగానే ఎన్నికల నగారా మోగబోతోందని స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అది కూడా కేబినెట్ సమావేశంలో వివిధ అంశాలపైన మాట్లాడుతూ ఎన్నికలు ముందుగా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంత్రులందరూ ప్రిపేర్ అయి ఉండాలనేటువంటి సంకేతం ఇచ్చినట్టుగా సమాచారం బయటకు వచ్చింది. అలానే ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ప్రకారం చూస్తే, అంటే గత ఎన్నికల షెడ్యూల్ ప్రకారం చూస్తే 2019లో మార్చి 9వ తేదీన ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. అలానే 10వ తేదీ నుంచి షెడ్యూల్ విడుదల చేసి కోడ్ అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి కనీసం 20 రోజులు, అంటే మార్చి 20వ తేదీ ఆ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటి సంకేతాలని ఖాయం చేసుకోవచ్చా? పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా ముందుకు జరిపినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఇది ముందస్తు అవుతుందా లేదా షెడ్యూల్ ప్రకారం జరిగేటువంటి ఎన్నిక అవుతుందా? దీనివల్ల ఎవరికి ఏం కలిసి వస్తుంది అనేటువంటి అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ లజపతి రాయ్ గారు. లజపతి రాయ్ గారు, నమస్కారం. నమస్కారం అండి. లజపతి రాయ్ గారు, ఈ ఎన్నికల షెడ్యూల్ పైన చాలా కాలంగా, ఒక ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక ఏడాదిన్నర నుంచి డిస్కషన్ జరుగుతుంది. ముందే వచ్చేస్తే ఎన్నికలు అనేటువంటి చర్చ అలా చివరికి షెడ్యూల్ దగ్గరకు వచ్చే వరకు ఆగింది. ఇప్పుడు స్వయంగా సీఎం గారే ఒక కామెంట్ చేశారు, కనీసం 20 రోజులు ముందుగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట అంటున్నారు. ఏ విధంగా చూడాలి? ఏమైనా రీజన్స్ స్పెసిఫిక్గా ఉన్నాయా? ఒక 20 రోజులు ముందు రావడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి అటువంటి ప్రయోజనాలు పెద్దగా ఉండకపోవచ్చండి. ఎందుకంటే ప్రస్తుత గవర్నమెంట్ ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉందో వాళ్ళకి ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతోనే ఉన్నారు చాలా వరకు. ఎందుకంటే ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా జగన్ ముఖ్యమంత్రి గారికి ఓట్లు వేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 20 రోజుల ముందు ఆయన ఎందుకు ప్రకటించారు అంటే, మరి కొంచెం పార్టీ క్యాడర్ని సమాయత్తం చేయడం కోసం, ఇంకా మరి కొంచెం ఈ ప్రజల్లోకి మమేకమై ప్రభుత్వ పథకాలు మరింతగా వివరించి, మరి అక్కడున్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో గ్యాప్స్ సవరించుకోవడానికి బహుశా ఆయన ఒక 20 రోజుల ముందనే ప్రకటించారని నేను అనుకుంటున్నాను. అది 20 రోజుల ముందు ప్రకటించినా, లేకపోతే ఇంకొక నెల తర్వాత 2 నెలల తర్వాత అయినా కూడా అక్కడ పెద్ద గ్యాప్. ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి లాస్ట్ టైం మనం మార్చి 9th 10th అనుకున్నాం. కానీ ఇప్పుడు మహా అయితే జనవరి, ఫిబ్రవరి. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. పెద్ద తేడా అంటూ ఏం కనబడదు. ఓన్లీ థింగ్ ఈస్ సీఎం గారు పదే తమ పార్టీ ఎమ్మెల్యేలకి హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ గడప గడపకి ప్రోగ్రామ్ కానీ, జగనన్న సురక్ష ప్రోగ్రామ్ కానీ, ఇవన్నీ కూడా ఈ పథకాల విషయంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా పూర్తి స్థాయిలో మరి అంకిత భావంతో ప్రజల దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వివరించాలని ఆయన పదే కోరుతూ ఉన్నారు. మరి గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలు, మరి ఫస్ట్ లిస్ట్ లో 70 మంది ఉన్నారు పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేనటువంటి ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఆ లిస్టు 30-40 మందికి వచ్చింది. అంటే దీనికి కారణం ఏంటంటే, ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి మీరు ఇంకా తొందరపడాలి. మీరు ఎక్కడెక్కడ గ్యాప్స్ అయితే ఉన్నాయో ఎలక్షనీరింగ్ లో, మరి మనం త్వరలోనే ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాం కాబట్టి ఒక జాగ్రత్త చర్యగా ఆయన హెచ్చరిస్తూ చెప్పారని నేను అనుకుంటున్నాను. కానీ ఇంకొకటి, అంటే సాధారణంగా సమ్మర్ రాగానే ఎలక్షన్స్కి సంబంధించిన విషయాలు పక్కన పెడితే ఎప్పుడూ వచ్చేటువంటి సమస్యలు, తాగునీటి ఎద్దడి దగ్గర నుంచి కరెంటు కోతల వరకు చాలా ఇబ్బందులు ఉంటాయనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా అటువంటి సమస్యలు వస్తాయి కనుక ఎలక్షన్స్ టైంలో ఇవి ఇబ్బందికరం అవుతాయి అనే ఒక అంచనా అవడానికి అటువంటి సంకేతాలు ఏమన్నా, అంటే న్యాచురల్ ఇష్యూస్ కదా, ఇవి సహజంగా జరిగేటువంటి అంశాలు కదా, వీటిని దృష్టిలో పెట్టుకొని అలా మాట్లాడడానికి ఏమన్నా స్కోప్ ఉందంటారా? ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఒక 1 వీక్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా షఫలింగ్ చేస్తూ మొదలుపెట్టారు. కొంతమంది పక్కాగా వీళ్ళు అనుకో, మనం చూస్తే ఆల్రెడీ మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి రిజిగ్నేషన్ దగ్గర నుంచి చూస్తే ఈరోజు మోపిదేవి వెంకటరమణ గారి ప్రెస్ మీట్ వరకు అన్నీ కూడా మార్పులు చేర్పులు, గెలుపు అనేటువంటి అంశాన్ని టార్గెట్గా పెట్టుకుని, అంటే అంత గెలుపు ఈజీ కాదనే సంకేతాలు ఈ చర్యల ద్వారా కనిపిస్తున్నాయని మనం భావించవచ్చా? ఇక్కడ సమస్య గెలుపు విషయంలో పార్టీ వర్గాల్లో పర్టికులర్ గా జగన్ గారు తనకు పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సమస్య ఎక్కడుందంటే, స్థానికంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేస్ మధ్య వ్యతిరేకత ఉంది. ఆ నియోజకవర్గాల్లో, చాలా నియోజకవర్గాల్లో ఆయన ఏదైతే 30-40 నియోజకవర్గాల్లో ఈరోజు
కొత్తగా అభ్యర్థుల్ని పెట్టాలనుకుంటున్నారో అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళకి వ్యతిరేకత ఉంది. స్థానికంగా కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది, కానీ పార్టీ మీద వ్యతిరేకత లేదు. సో ఆయన అందుకనే పార్టీ మీద ఉన్న సానుకూలత ఏదైతే ప్రజల్లో ఉన్నదో దాన్ని తొందరగా క్యాప్చర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు సీఎం గారు. మరి అదే క్యాండిడేట్ ని కానీ మనం వ్యతిరేకత ఉన్నటువంటి క్యాండిడేట్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేని కానీ పెడితే అది పార్టీకి ప్రమాదకరం కాబట్టి అందుకని ఆయన ముందస్తు జాగ్రత్తగా క్యాండిడేట్స్ కూడా మార్చేటటువంటి యోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఎలక్షన్స్ సంబంధించి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో విపక్షాల పరిస్థితి ఎట్లా ఉంది? మీ అంచనా ప్రకారం విపక్షాలు దానికి సన్నద్ధంగా ఉన్నాయా? ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి అనే దాని మీద ఒక క్లారిటీ ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావచ్చు, మళ్ళీ జనసేన పార్టీ టీడీపీ కలిసి వెళ్ళాలనేటువంటి వ్యూహం కావచ్చు, ఇవన్నీ కలిపి చూస్తే విపక్షాల పరిస్థితి ఎలా ఉంది? విపక్షాలు బలంగా అయితే లేవండి. ఎందుకంటే ఈవెన్ క్యాంపెయినింగ్ విషయంలో కూడా వాళ్ళకి ఇప్పుడు నిజంగా సీఎం గారు ఒకవేళ 20 రోజుల ముందు ఇంకా ప్రకటిస్తే అసలు వాళ్ళకి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోవడానికి కూడా సమయం ఉండదు. ప్రిపేర్నెస్ అంటాం, సన్నద్ధత అనేటటువంటిది విపక్షాల్లో పూర్తి స్థాయిలో లేదని నా అభిప్రాయం. అందుకనే సీఎం గారు బహుశా అది కూడా ఆయన దృష్టిలో ఉందేమో, వీలైతే ఇంకొక 4 రోజుల ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసి 4 రోజుల ముందే ఎలక్షన్స్కి వెళ్ళిపోదామనే ఆలోచనలో కూడా ఆయన ఉండొచ్చు. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అంటే జనరల్గా ఈ షెడ్యూల్ ఎలా ప్రిపేర్ అవుతుంది? అంటే ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధత, రాజకీయ పార్టీల సన్నద్ధత వీటన్నిటిని కూడా కన్సిడరేషన్లో తీసుకుంటుందా, లేదా యాజ్ పర్ షెడ్యూల్ అలానే మనం ఇందాక అనుకున్నట్టుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి షెడ్యూల్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ సార్వత్రిక ఎన్నికలు కాబట్టి కనీసం 5 నుంచి 7 ఫేజుల్లో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది, దాన్ని బట్టి షెడ్యూల్ చేయడానికి అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ ఒకటి అయ్యుండొచ్చండి, బహుశా ఈ కేంద్రం నుంచి ఏదైనా సంకేతాలు వచ్చింటే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బహుశా సీఎం గారు ప్రకటన చేసి ఉండొచ్చు. బట్ కేంద్రం నుంచి ఏదైనా సంకేతం వచ్చిందంటే ఇప్పటికే అది ఎలక్షన్ కమిషన్తో కూడా దానికి సంబంధించినటువంటి సంప్రదింపులు జరిగి ఒక అభిప్రాయానికి వస్తే తప్ప సీఎం గారు అలా ప్రకటన చేయరని నేను అనుకుంటున్నాను. సో అంటే ఇక్కడ నుంచి ఎవ్రీడే ఎలక్షన్, ఒక రకంగా ఎలక్షన్ డే మొదలైనట్టుగానే మనం ఫీల్ అవ్వచ్చా ఈ ప్రకటనలో, ఈ హడావుడి చూసిన తర్వాత? 100% అండి, 100%. ఆయన సీఎం గారు ఆ విధంగా ప్రకటించడంలో ఉద్దేశం కూడా ఏంటంటే, ఒకటి కేంద్రం నుంచి వచ్చిన సంకేతాలు డెఫినెట్ గా ఉంటాయి, అవి లేకుండా సీఎం గారు నిర్ణయం తీసుకోరు. అక్కడ నేషనల్ గవర్నమెంట్ జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా ఒక 4 రోజులు 20 రోజుల ముందు ఎలక్షన్కి వెళ్ళిపోతే ఎలా ఉంటుందని ఆలోచనలో ఉన్నారని కూడా కొన్ని వర్గాలు పోగొట్ట. కాబట్టి ఈ రెండింటిని కోయిన్సైడ్ చేసుకొని వీలైనంత త్వరగా ఎలక్షన్స్ వెళ్ళిపోతే బెటరు. అంతేకాకుండా పార్టీ శ్రేణులన్నింటినీ కూడాను మరి పూర్తి స్థాయిలో సమాయత్తం చేసి ఎలక్షన్లోకి వెళ్ళేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలుస్తుంది. సో తెలంగాణ ఎలక్షన్స్తో పోల్చుకొని చూసినప్పుడు, అంటే 10 ఏళ్ల క్రితం వరకు ఒకటే రాష్ట్రం ఒకటే భాష ఇప్పుడు కూడా, కాబట్టి ఆ లెక్కను చూసుకుంటే తెలంగాణ ఎలక్షన్స్తో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్స్ ప్రభావం కానీ లేదా ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాల కొనసాగింపు అనేది ఆంధ్రప్రదేశ్లో కనిపించడానికి ఏమైనా ఆస్కారం ఉందా? అది పూర్తిగా హాస్యాస్పదం అండి. అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే ఇక్కడ విపక్షాలన్నీ వాళ్ళ జెండాలు వేసుకొని అక్కడ మేము గెలిచామని ప్రకటించుకుంటాం. అంటే అంత స్థాయికి దిగజారిపోయినాయి విపక్షాలని అనిపిస్తుంది నాకు. అది ఒక తెలుగుదేశం పార్టీ అంటే అది కూడా ఒక బలమైన పార్టీ కదా, వాళ్ళు కూడా ఒక బలమైన పునాదుల మీద నిర్మాణం జరిగినటువంటి పార్టీ. అది కూడా వాళ్ళ జెండాలు పట్టుకొని వాళ్ళ విక్టరీలో వాళ్ళ విజయంలో వీళ్ళు పంచుకొని వీళ్ళ జెండాలు చూపెట్టడం అనేటటువంటిది దట్ షోస్ కంప్లీట్ గా వాళ్ళకి ధైర్యం లేకనే ఏదో ఒక రకంగా మరి ప్రజల్లోకి ముఖం చూపెట్టుకోవడానికి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఏదో ఒక రకంగా హంగామా చేయాలి కాబట్టి అలా చేసినట్టు అంటే అదే తెలుస్తుంది వాళ్ళకి. విపక్షాలు పూర్తిగా సన్నద్ధత లేవు. వాళ్ళు ఇప్పుడు ఇలాగ ఎలక్షన్ పెడితే జగన్ గారికి ఇంకా అడ్వాంటేజ్. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఇప్పటికే కోర్టులు కేసులు హడావుల్లో ఉన్నారు. తర్వాత అటు జనసేన పార్టీతో ఎలియన్స్ అంటున్నారు. ఆ పార్టీ పరిస్థితి చూస్తే అక్కడ పూర్తిగా తెలంగాణలో డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. సో ఏ విధంగా అక్కడ ప్రభావం ఇక్కడ ఆంధ్రాలో మా సీఎం జగన్ గారి పార్టీ మీద ఉంటుందని మనం అనుకోవాలి.
100% అది ఉండడానికి అవకాశం లేదు. రైట్. ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పొత్తుల పైన విపక్షాలన్నీ ఒకటవుతున్నాయి. అన్ని పార్టీలు ఆల్మోస్ట్ ఒకటయ్యేటువంటి ప్రయత్నం ఉంది. ఒకవేళ బీజేపీ కలిస్తే టీడీపీ కూటమితో లెఫ్ట్ పార్టీస్ దూరం జరుగుతుంది, లేదంటే లెఫ్ట్ పార్టీస్ కూడా కలిసి వెళ్ళేటువంటి వాతావరణం ఉంది. అంటే ఇది ఒక బలమైన సమీకరణం అనడానికి ఆస్కారం లేదంటారా? లేదండి. ఎందుకంటే ఒకటి, ఏదైతే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిస్తే తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామనే ఏదైతే ఒక స్వప్నాన్ని కలలు కంటున్నారో అది నిజమయ్యేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ రిజల్ట్స్ ప్రభావం ఆ విధంగా ఉంది. అంటే విపక్షాల మీద ఉంది కానీ అధికార పక్షం మీద అయితే లేదు అని చెప్పొచ్చు నేను. రెండోది, పార్టీ క్యాడర్లో కూడా, జనసేన పార్టీ క్యాడర్లో కూడా చాలా అంటే విభిన్నమైన అభిప్రాయాలు వాళ్ళు వెలువస్తున్నారు. వాళ్ళు ఇండిపెండెంట్గా జనసేన పార్టీ అది పోటీ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది 80 to 90% జనసేన పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి అభిప్రాయం. వాళ్ళు వేరే పార్టీ జెండా పట్టుకొని మనం అక్కడికి ఎలక్షన్స్ వెళ్ళడానికి చాలా మందికి ఇష్టం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళలో ఉన్నటువంటి ఆ పోరాట పటిమ అనేటటువంటిది చాలా డైల్యూట్ అయిందని నేను భావిస్తున్నాను. అది వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్ అని నేను భావిస్తున్నాను. రైట్. ఇంకొకటి, ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ముఖ్యంగా ఈ జనవరి ఆఖరు వరకే ఏ కార్యక్రమాలు ఉన్నాయి కానీ మీరు కంప్లీట్ చేసేసేయండి అనేటువంటి ఒక డైరెక్షన్ ముఖ్యమంత్రి ఇచ్చారనేది సమాచారం. అంటే దీన్ని బట్టి చూస్తే ఫిబ్రవరి నెల నుంచే ఆల్మోస్ట్ ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అంటే అఫీషియల్గా కోడ్ రాకపోయినా కానీ దాదాపు ఆ పరిస్థితులు వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్లో అనుకోవచ్చా? అనుకోవచ్చండి. ఇప్పటికే వచ్చింది. ఎందుకంటే కౌంట్ డౌన్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇవాళ సీఎం గారు నిన్న శ్రీకాకుళం పలాసాల ఉద్దానం ప్రాజెక్టు కిడ్నీ అది అందుకనే చాలా అర్జెంటుగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి కొన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. అది చాలా ప్లస్ పాయింట్. ఆ పర్టికులర్ ఏరియాలో, శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ఏరియాలో, ఇచ్చాపురం పలాస ఆ కాన్స్టిట్యున్సీలో దీని ప్రభావం చాలా ఉంటుంది. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈ నెలాఖరు లోపల, వచ్చే నెలాఖరు లోపల మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి అది సర్వసాధారణమైన విషయం. అంటే ఒక అధికార పార్టీ వీలైనంత త్వరగా ప్రజలకి తాము ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి వాటికి ఒక రిజల్ట్ చూపెట్టి, ఒక ఫలితాన్ని చూపెట్టి తద్వారా వాళ్ళ ఫలితాన్ని ఆశిస్తారు. ఆ విధమైనటువంటి చర్యలు చాలా చురుగ్గా సీఎం గారు తీసుకుంటున్నారని చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ లజపతి రాయ్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది లజపతి రాయ్ గారి అభిప్రాయం. ముఖ్యమంత్రి స్వయంగా ఒక ప్రకటన చేశారంటే దాని వెనుక కొంత సమాచారం ఉండడానికి ఆస్కారం ఉంటుందనేది ఒకటి. కేంద్రం నుంచి కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు ఉండబట్టే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారనేటువంటి మాట చెబుతున్నారు. మరోవైపు అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ వైసీపీ నాయకత్వం కానీ ప్రభుత్వం పోటీ పడుతున్నటువంటి వాతావరణం ఉంది. ఆంధ్రప్రదేశ్లో విపక్షాల్లో ఆ సన్నద్ధత కనిపించడం లేదు. ముందుగా కనుక ఎన్నికలు వస్తే ఎక్కువ నష్టపోయేది విపక్షాలే అనేటువంటి మాట లజపతి రాయ్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.